ఈరోజు పాజిటివ్ రిజల్ట్. ఈ కపుల్ వింజమూర్ నుంచి వచ్చారు. దీనికి మ్యారేజ్ అయ్యి 8 years అవుతుంది. దీనికి ఆల్మోస్ట్ 7 years నుండి పీరియడ్స్ ఏంటంటే ఇర్రెగ్యులర్ గా వస్తాయి. 2-3 months ఒకసారి వస్తూ ఉంటాయి. తిను ఆల్రెడీ ట్రీట్మెంట్స్ తీసుకుంది. 8 cycles న్యాచురల్ సైకిల్స్ అయిపోయినాయి, 6 IUIs అయిపోయినాయి, అయినా కన్సీవ్ అవ్వలేదు. తిను నా దగ్గరికి ప్రెగ్నెన్సీ కోసం వచ్చినప్పుడు చూస్తే హార్మోన్స్ అన్ని బాగానే ఉన్నాయి, LH ఒక్కటి ఎలివేటెడ్ ఉంది. స్కాన్ లో బైలాటరల్ PCO ప్యాటర్న్ ఉంది, హస్బెండ్ కౌంట్ అండ్ మొటిలిటీ బాగుంది. సో నేను తనకి చెప్పిన ఆప్షన్ ఏంటి అంటే ఒక 2 cycles న్యాచురల్ గా చూద్దాము, అవ్వలేదంటే కనుక మనం లాప్రోస్కోపీకి వెళ్దామని చెప్పాను. ఎందుకు అంటే దీనికి ఎగ్ రిలీజ్ అయినా కానీ ప్రెగ్నెన్సీ రావటం లేదు కాబట్టి ఒకవేళ ఏమైనా ఆ ట్యూబ్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా, ట్యూబో ఓవేరియన్ రిలేషన్ కరెక్ట్ గా మెయింటైన్ అవుతుందా లేదా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది మనం లాప్రోస్కోపీ ద్వారా చూసుకోవచ్చు కాబట్టి తనకు అది సజెస్ట్ చేశాను. కానీ తనకి ఒక సైకిల్ స్టిమ్యులేట్ చేసినప్పుడు తను 15th day 2 డామినెంట్ ఫాలికల్స్ ఫామ్ అయినాయి, ఆ 2 రప్చర్ అయినాయి. అదే సైకిల్లో అమ్మాయి కన్సీవ్ అయింది. ట్విన్ జెస్టేషన్ ఆఫ్ 8 weeks 1 day ఈ రోజు. సో ఒక్కొక్కసారి PCOD వాళ్ళకి న్యాచురల్ గా కానీ IUIs తో కానీ మనం ట్రై చేసినప్పుడు కన్సీవ్ అవ్వకపోతే లాప్రోస్కోపీ సజెస్ట్ చేస్తాం అన్నమాట. లాప్రోస్కోపీలో అదర్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా అనేది కూడా చూసుకోవటానికి కుదురుతుంది. కానీ దీనికి లాప్రోస్కోపీ లేకుండా న్యాచురల్ గానే కన్సీవ్ అయ్యింది.